హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఈరోజు సండే, మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? మా ఇంటిలో ఈరోజు సండే స్పెషల్ మసాలా దోశ. ఎందుకంటే మా బాబు ఇంటిలో ఉండాడు, రిలాక్స్డ్గా తింటారు. అప్పుడు నేను అనుకున్నాను వేడివేడిగా ఎప్పుడు రొట్టెని ఇడ్లీ దోశ అన్నీ ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఇద్దామని అనుకున్నాను. సో బాండి పెట్టేసుకొని నూనె వేడి ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసామండి. అయిపోయిన తర్వాత 2 మీడియం సైజులు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అందులో వేసి కలుపుతున్నాం అన్నమాట. కలిపిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేసాం కదా, మీరు చూస్తున్నారు కదండి. వేసిన తర్వాత నేను ఇప్పుడు దానిలోకి పచ్చిమిరపకాయలు వేస్తున్నామండి. ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నామండి. ఒక హాఫ్ క్యారెట్, ఒక 1 ఇంచ్ అల్లం కూడా బాగా సన్నగా తురిమి వేసేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీలు వాడామండి. ఎందుకంటే మా ఇంట్లో ఫ్రెష్ బఠానీలు నాకు దొరకలేదు. మీ దగ్గర ఏముందో మీరు అది వాడండి. తర్వాత దానికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ ఇందులో వేస్తున్నామండి. వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని అడుగు అంటకుండా చూసుకోండి. ఇది ఇక్కడ మనకి బాగా బ్రౌన్ కలర్లో రావసరం లేదండి, లైట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఉల్లిపాయలు. సో అది బాగా కలర్ కొంచెం తేడా రాకుండే మగ్గకుండే నేను ఒక 50 ml వాటర్ పోసేసుకొని దీని మీద లిడ్ పెట్టేస్తున్నామండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టాము. లిడ్ మళ్ళీ తీసేసి చూసేసరికి నీరంతా ఎంగిపోయింది. ఒక 3 పొటాటోస్ ఇక్కడ వాడుతున్నామండి. ఆల్రెడీ ఉడకబెట్టిన పొటాటోలు అనమాట. ఉడకబెట్టిన పొటాటోస్ దీనిలో పెట్టేసుకొని బాగా స్మాష్ చేసి పెడుతున్నామండి. ఈ టైంలో మీరు చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయిందానా. నాకైతే అన్నీ సరిపోయిందండి. నేను లాస్ట్లో మా ఇంటిలో చేసిన హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వేసేసుకొని అయిపోయిందండి. మసాలా రెడీ అయ్యింది. నేను ఎప్పుడు నాకు అది అలవాటండి. మీకు ఉందైతే మీరు ఇష్టం ఉందైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోండి మీరు. ఇక్కడైతే దోశ తవ పెట్టేసుకున్నానండి. నేను పెట్టేసుకొని దోశ తవ వేడి ఎక్కిన తర్వాత బ్యాటర్ స్ప్రెడ్ చేశానండి. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దానిలోకి మంచిగా గీ అప్లై చేస్తున్నామండి. నా ఇంటిలో ఇడ్లీ అయినా దోశ అయినా చపాతీ అయినా ఏదైనా మా బాబుకి గీతో తినడమే ఇష్టం అండి. సో మేము అందరూ అదే అట్టాగే తింటామన్నమాట. ఎక్కువ ప్రిఫర్ నెయ్యికి ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మసాలా దోశది అన్నీ రెడీ అయిపోయింది కదండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే తయారు చేసి పెట్టిన మసాలా దీనిలో వేసుకొని మంచిగా రోల్ చేస్తున్నారండి. మీకు మంచిగా నచ్చిన పచ్చడి, కొబ్బరి పచ్చడి కానీ వేరుశనగ పచ్చడితో హ్యాపీగా తినండి.